హలో ఫ్రెండ్స్, 2018లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్ జరిగింది. దానికి సంబంధించిన పేపర్ 1కి సంబంధించిన ఫస్ట్ 40 క్వశ్చన్స్, మొత్తం 120 క్వశ్చన్స్. ఫస్ట్ పేపర్ 120 క్వశ్చన్స్. అవి దానికి అంటే 9th ఏప్రిల్ ఫస్ట్ షిఫ్ట్లో జరిగిన ఫస్ట్ పేపర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించిన ఫస్ట్ పేపర్ 2018 అనమాట. ఆ క్వశ్చన్కి సంబంధించిన ఫస్ట్ 40 క్వశ్చన్స్ ఏమున్నాయో విత్ కీతో ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ థియరీ కెన్ బి బెస్ట్ డిఫైన్ అని ఇచ్చాడు. దానికి ఏ సైంటిఫికల్లీ యాక్సెప్టెడ్ స్టేట్మెంట్, ఏ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్, అన్ యాక్సెప్టబుల్ ఆర్గ్యుమెంట్, ఏ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్లెయిన్ ది హౌ అండ్ వాట్ అన్నాడు. వీటిలో ఆల్మోస్ట్ అన్ని కరెక్ట్ అవుతాయి. మామూలుగా యాక్చువల్ అయితే మనకి సైంటిఫికల్లీ యాక్సెప్టబుల్ స్టేట్మెంట్ అది. అలాగే ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసే థియరీస్ ఉన్నాయి. అలాగే యాక్సెప్టబుల్ ఆర్గ్యుమెంట్. కానీ మనకి అన్నిటికంటే ప్రిఫరబుల్ ఏంటంటే ఏ స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్లెయిన్స్ హౌ అండ్ వాట్. మొత్తం దాని గురించి మొత్తం థియరీ చెప్తుంది అన్నమాట. అన్నీ కరెక్ట్ అయినా కూడా ఒక స్టేట్మెంట్ దాని ఏంటంటే హౌ వాట్ అనేది థియరీ చెప్తుంది అన్నమాట. ఇది అందుకని దీనికి 4th క్వశ్చన్, 4th ఆన్సర్ రైట్ అన్నమాట. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్. అది వచ్చేసి మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ బీయింగ్ అంటే రిలయబుల్, ఎక్స్టెన్సివ్ రీడర్, ఆబ్జెక్టివ్, ఏబుల్ టు జనరలైజ్ కాన్సెప్ట్ అన్నీ దానికని. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్. రీసెర్చ్కి ఏంటంటే ఫస్ట్ ఆబ్జెక్టివ్. దాన్ని బేస్ చేసుకొని మన రీసెర్చ్ అన్ని జరుగుతాయని కొత్త నెక్స్ట్ అయిన రిలయబిలిటీ కానీ జనరలైజేషన్ చేయాలి. ఫస్ట్ బేసిక్ ఏంటంటే ఆబ్జెక్టివ్. ఆబ్జెక్టివ్ అనేది ప్రధానమైనది. అందుకని దీనికి థర్డ్ ఆన్సర్ కరెక్ట్ అన్నమాట. అలాగే ఎక్స్పోస్ట్ ఫ్యాక్టర్ రీసెర్చ్ ఈజ్ ప్రైమరీ యూజ్డ్ ఇన్ ది ఫాలోయింగ్ ఫీల్డ్స్ అన్నాడు. ద సోషల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు, బిగ్ డేటా అన్నాడు, అగ్రికల్చర్ అన్నాడు, సోషల్ సైన్స్ అండ్ బిజినెస్ అన్నాడు. ఎక్స్పోస్ట్ ఫ్యాక్ట్ రీసెర్చ్ అంటే మనకు ఒక సిచ్యువేషన్ జరిగిన తర్వాత కానీ లేకపోతే ఒక ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ సంబంధించిన దాన్ని కానీ ఆ తర్వాత మనం రీసెర్చ్ చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పోస్ట్ ఫ్యాక్టర్ రీసెర్చ్ అంటారు. అంటే ఇది రీసెర్చ్ డిజైన్లో ఒక టైప్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్. ఇది టైప్స్ ఆఫ్ రీసెర్చ్ డిజైన్లో ఎక్స్పోస్ట్ ఫ్యాక్టర్ రీసెర్చ్ అనేది ఒక డిజైన్ అన్నమాట. ఇది ఏంటంటే ఒక సిచ్యువేషన్ అరైజ్ అయిన తర్వాత జరిగిన తర్వాత మనం రీసెర్చర్ ఏదైతే దాని మీదకి సంబంధించిన ఒపీనియన్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన ఎంక్వైరీ ఏదైతే చేస్తాడో రీసెర్చరు అది వచ్చేసి ఎక్స్పోస్ట్ ఫ్యాక్టర్ రీసెర్చ్ అంటాం అన్నమాట. ఏంటంటే ఇప్పుడు ఒక కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి, ఆల్రెడీ మార్కెట్లో రిలీజ్ అయింది. అది ఇండిపెండెంట్ వేరియబుల్ అనుకో, దాన్ని అంటే అది కన్జ్యూమర్స్ వాడిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అది డిపెండెంట్ వేరియబుల్స్ మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి కోసం వాళ్ళు సర్వే చేస్తారు అన్నమాట. ఆల్రెడీ బ్రాండ్ని వాటిని ఎవరు దాన్ని మార్చేదానికి అవకాశం లేదు. కానీ రీసెర్చర్ వచ్చేసి ఆ బ్రాండ్స్ రిలీజ్ అయిన తర్వాత వాటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో అనేది మాత్రమే చేయగలుగుతాడు అన్నమాట. ఈ విధంగా చేసే రీసెర్చ్ మామూలుగా సోషల్ సైన్సెస్లో బిజినెస్ సంబంధించిన వాటిలో ఎక్కువగా జరుగుతుంటుంది అన్నమాట. అట్లాంటి ఏదైనా ఒక ప్రోడక్ట్ రిలీజ్ అవ్వడం కానీ లేకపోతే ఒక మెడిసిన్ రిలీజ్ అయినప్పుడు దాని ఎఫెక్ట్ తర్వాత ఎలా ఉంటుంది అనేది కానీ అట్లాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. దీన్ని ఎక్స్పోస్ట్ ఫ్యాక్టర్ రీసెర్చ్ అంటారు. ఇది సోషల్ సైన్సెస్లో బిజినెస్లో ఎక్కువగా జరుగుతుంది. ఇక్కడ 4th వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్. ఇక్కడ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ కి ఏది కాదు అంటున్నాడు. ఇక్కడ చాలా క్వశ్చన్స్ కి నాట్ అని ఇస్తున్నాడు. మనం ఫస్ట్ అది గమనించాలి. మనం జస్ట్ ఆన్సర్ కొన్నిసార్లు అవును అనేది అంతా చేస్తాం. అందుకని ఇక్కడ నాట్ అనేది కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా క్వశ్చన్స్ కి లాస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తాడు నాట్ 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 అని. అందుకని మనం అక్కడ కన్ఫ్యూజ్ కాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక్కడ నాట్ అనేది క్యారెక్టరిస్టిక్స్ కాదు. గుడ్ రీసెర్చ్ కి మన ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ కి నాకు కారింది ఏంటంటాడు. ఇక్కడ యాడింగ్ న్యూ నాలెడ్జ్
టు ది ఎగ్జిస్టింగ్ బాడీ, అది అది కరెక్ట్. అలాగే ఎంప్లాయ్ డిడక్టివ్ రీజనింగ్ ప్రాసెస్. నెక్స్ట్ కాల్ ఫర్ లాట్ ఆఫ్ టేబుల్ వర్క్ అనేది గ్యారంటీ కాదు. అలాగే బేస్డ్ ఆన్ సౌండ్ ఎగ్జిస్టింగ్ థియరీ ఆఫ్ ది ఎడ్యుకేషన్. ఎగ్జిస్టింగ్ బేస్డ్ ఆన్ అంటే ఆల్రెడీ థియరీస్ బేస్ చేసుకొని చేస్తాము. దీంట్లో థర్డ్ వన్ వచ్చేసి కాదన్నమాట. కాల్ ఫర్ లాట్ ఆఫ్ టేబుల్ వర్క్ చేయాల్సిన అవసరమేం లేదు. ఇది తప్పు. ఇది ఒక్కటే థర్డ్ వచ్చేసి ఆన్సర్ ఇక్కడ. అలాగే ఇక్కడ చూడండి, చూస్ ది కరెక్ట్ మోస్ట్ వైడ్లీ యాక్సెప్టబుల్ సీక్వెన్షియల్ ఫాలో ఆఫ్ ది రీసెర్చ్ ప్రాసెస్లో వీటిలో ఏది ఆర్డర్ చెప్పమన్నాడు. సెలక్షన్ ఆఫ్ ది ప్రాబ్లం, ఫార్ములేటింగ్ ది రీసెర్చ్ క్వశ్చన్స్, ప్రిపరేషన్ ఆఫ్ రీసెర్చ్ సినాప్సిస్ అన్నాడు. అదే స్టార్టింగ్ అండ్ డిఫైనింగ్ ది ప్రాబ్లం అన్నాడు. నెక్స్ట్ ఫార్ములేషన్ ఆఫ్ హైపోథిసిస్ అన్నాడు. రివ్యూ ఆఫ్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్ ఉంది అండ్ రివ్యూ ఆఫ్ లిటరేచర్ అనమాట. అది చెప్పాడు. దీంట్లో ఆర్డర్ ఏది అన్నాడు. సెలక్షన్ ఆఫ్ ది ప్రాబ్లం, ఫార్ములా ఆఫ్ ది రీసెర్చ్ క్వశ్చన్ ఫస్ట్ది జనరల్గా. అలాగే నెక్స్ట్ స్టార్టింగ్ డిఫైన్ ది రీసెర్చ్ ప్రాబ్లం అనాలి. కానీ ఇక్కడ మామూలుగా నెక్స్ట్ వచ్చేసి రివ్యూ ఆఫ్ లిటరేచర్ అంటున్నాడు. ఆ విధంగా తీసుకుంటే అసలు రివ్యూ ఆఫ్ లిటరేచర్ ఫస్టే అవుతుంది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ రీసెర్చ్ గ్యాప్ ముందే రివ్యూ ఆఫ్ లిటరేచర్ చేయాల్సి వస్తుంది అన్నమాట యాక్చువల్గా అయితే. కానీ మనకి జనరల్ ప్రాసెస్లో, రీసెర్చ్ ప్రాసెస్లో మనకి సెలక్షన్ ఆఫ్ ది స్టార్టింగ్ డిఫైనింగ్ ది ప్రాబ్లం తర్వాతే రివ్యూ ఆఫ్ లిటరేచర్ వస్తుంది. కానీ ఇక్కడ ఆన్సర్లో మనకి రివ్యూ ఆఫ్ లిటరేచర్ సెకండ్ వన్, థర్డ్ వన్ వచ్చేసి స్టార్టింగ్ ఆఫ్ డిఫైనింగ్ ది ప్రాబ్లం అన్నాడు. దానికంటే ముందే రివ్యూ ఆఫ్ లిటరేచర్ వస్తుంది అన్నమాట మామూలుగా. దాని తర్వాత మనకి ఫార్ములేషన్ ఆఫ్ హైపోథిసిస్, లాస్ట్ది వచ్చేసి రీసెర్చ్ సినాప్సిస్ అనేది లాస్ట్ చేస్తాం అన్నమాట. వీటిలో ఇచ్చిన వాటిలో సినాప్సిస్ అనేది ప్రిపరేషన్ అనేది లాస్ట్ వన్ మనకి ఇక్కడ ఇచ్చిన వాటిల్లో. అందుకని మనకి ఇక్కడ జనరల్గా ఏంటంటే రివ్యూ ఆఫ్ లిటరేచర్ తర్వాత రావాలి. కానీ ఇక్కడ ముందు ఇచ్చి తర్వాత స్టార్టింగ్ డిఫైన్ ది ప్రాబ్లం అని ఇచ్చాడు అనమాట. ఇది ఒకటే ఆన్సర్, ఫోర్త్ వన్ ఇక్కడ ఆన్సర్. అలాగే శాంపుల్ ఈజ్ అన్నాడు. శాంపుల్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ది ఫెనోమెనా దట్ మైట్ అడ్వాన్స్ అవర్ నాలెడ్జ్. అలాగే అన్బయాస్డ్ ఇండికేషన్ ఆఫ్ వాట్ ది పాపులేషన్ ఈజ్ లైక్. ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ది రెస్పాండెంట్. ర్యాండమ్లీ చోజన్ గ్రూప్ వితౌట్ ఎనీ పారామీటర్స్. వీటిలో కరెక్ట్ వన్ వచ్చేసి అన్బయాస్డ్ ఇండికేషన్ ఫర్ ది వాట్ ది పాపులేషన్ ఈజ్ లైక్. అంటే మనకి అన్బయాస్డ్లో పాపులేషన్ మొత్తాన్ని రిప్రజెంట్ చేసేది కాబట్టి ఈ శాంప్లింగ్ దాన్ని తీసుకుంటారు అనమాట. అది కరెక్ట్ వన్, సెకండ్ వన్. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్. ది మెథడ్ దట్ ఈజ్ మస్ట్ suitable for the large, well designed, well administered and studied survey is. It is a hyper testing, qualitative లేకపోతే quantitative data analysis and representative sampling testing. దీంట్లో quantitative data analysis అనేది కరెక్ట్ ఆన్సర్. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ది బెనిఫిట్ ఆఫ్ అబ్జర్వింగ్ ది ఎథిక్స్ ఇన్ ది రీసెర్చ్ ఎథిక్స్ నా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం లేనిది ఏంది దీంట్లో ప్రధానమైంది అంటే చూస్తే ఇక్కడ మనకి హెల్పింగ్ ది బ్రింగింగ్ అవుట్ ది ట్రూత్ అండ్ అవాయిడెన్స్ ఆఫ్ ది ఎర్రర్స్ అక్కడ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మ్యాక్సిమైజ్ ది రిస్క్ ఆఫ్ ది పార్టిసిపేషన్ అండ్ సబ్జెక్ట్ అండ్ సొసైటీ and hold the researchers accountable to the public and society and indicate the public support for the research by the getting the more participation. దీంట్లో వచ్చేసి సెకండ్ వన్లో కొదవటి అన్ని దిక్కలు మనకి ఎథిక్స్ అవసరం అవుతుంది. ఒక సెకండ్ దాంట్లో ఎథిక్తో సంబంధం లేనిది అది. ఇట్ మ్యాక్సిమైజ్ ది రిస్క్ ఆఫ్ ది పార్టిసిపెంట్ అండ్ సబ్జెక్ట్ అండ్ సొసైటీ. ఈ సెకండ్ వన్ అది వచ్చేసి అక్కడ మనకి ఎథిక్స్తో సంబంధం లేని విషయం అది. నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి.
హు ఆర్ ది మేజర్ స్టాక్ హోల్డర్స్ ఆఫ్ రీసెర్చ్ అన్నాడు. రీసెర్చ్ హోల్డర్స్కి జనరల్గా మనకి రీసెర్చర్, రీసెర్చ్ గైడ్ లేకపోతే పార్టిసిపెంట్ అని మనం జనరల్గా చెప్తాము. ఇక్కడ మనకి ఆన్సర్లు ఏం చేస్తారంటే రీసెర్చర్, పార్టిసిపెంట్స్ ఆర్ సబ్జెక్ట్ ఏదైనా ఓకే, రెండు ఓకే. ఫండింగ్ ఆర్గనైజేషన్ అని ఇచ్చాడు. ఇక్కడ మనం మామూలుగా అయితే రీసెర్చ్ గైడ్ అని ఇస్తాం, కానీ ఆ మూడు ఇచ్చే కాంబినేషన్ ఎక్కడా లేదు దీంట్లో. ఆ మూడు ఇచ్చే కాంబినేషన్ మళ్ళీ యూనివర్సిటీ అన్నాడు, లేకపోతే ఫండింగ్ ఆర్గనైజేషన్ అండ్ సొసైటీ అన్నాడు, రకరకాలుగా ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ది రైట్ ఆన్సర్. ఇక 10th వన్ చూడండి. కంట్రోల్ గ్రూప్ అండ్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ డిఫర్ ఇన్ ది ఫాలోయింగ్ ఆస్పెక్ట్. కంట్రోల్ గ్రూప్ కానీ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ కానీ ఏ విషయంలో డిఫర్ ఉంటుందంటే ఇండిపెండెంట్ వేరియబులా, డిపెండెంట్ వేరియబులా, ఇండిపెండెంట్ వేరియబులా, ఎక్స్ట్రోయస్ వేరియబులా, లేకపోతే రీప్లికేషన్ ఆఫ్ వేరియబుల్లా. ఇది ఏ వేరియబుల్ ఉంటుంది? ఎక్స్ట్రానియస్ వేరియబుల్ అంటే డిపెండెంట్ వేరియబుల్ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయబడేది, మార్పు చెందేది. ఇండిపెండెంట్ వేరియబుల్ అనేది దేని మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో చేసేది మాట, మార్పును చేయగలిగే కెపాసిటీ దేనికి ఉంటుందో అది ఇండిపెండెంట్ వేరియబుల్. ఎక్స్ట్రానియస్ వేరియబుల్ అంటే మనకి ఆల్రెడీ ఇండిపెండెంట్ వేరియబుల్, కానీ అది ఇండిపెండెంట్ వేరియబుల్గా ఉండదు, కానీ అది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట డిపెండెంట్ వేరియబుల్ మీద ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కానీ అది ఇండిపెండెంట్ వేరియబుల్గా మనకు చూపించదు. అది వచ్చేసి ఎక్స్ట్రానియస్ వేరియబుల్. రీప్లికేషన్ వేరియబుల్ అంటే ఒకదాన్ని మళ్ళీ రీసెర్చ్ ఒక వేరియబుల్ మీద మళ్ళీ కానీ రీసెర్చ్ చేస్తే, అంటే ఒక పేషెంట్ అనుకో, కానీ అతని కండిషన్ ఎలా ఉంది, డిఫరెంట్ టైప్స్లో డిఫరెంట్ స్టేజెస్లో రీసెర్చ్ చేస్తారు అనమాట ఆ వేరియబుల్ మీద. అది రీప్లికేషన్ ఆఫ్ వేరియబుల్. లేకపోతే ఒక మెడిసిన్ వాడారు, దాని ఎఫెక్ట్ ఫస్ట్ మంత్ ఎలా ఉంది, సెకండ్ మంత్, థర్డ్ మంత్ ఎలా ఉంది, అట్లా రీప్లికేషన్. అట్లా మళ్ళీ చేసేది రీప్లికేషన్ వేరియబుల్ అంటారు. అట్లాంటి వేరియబుల్స్ ని రీప్లికేషన్ వేరియబుల్ అంటారు. ఇక్కడ వచ్చేసి ఏంటి లేదంటే ఇండిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ కంట్రోల్ గ్రూప్ కి అండ్ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ కి డిఫరెంట్ ఇన్ ఫాలోయింగ్ ఎక్స్పెక్ట్ వచ్చేసి ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ ఆన్సర్. వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్ డస్ నాట్ రిక్వైర్ ది హైపోథిసిస్ ఫార్ములేషన్. మనకు హైపోథిసిస్ ఫార్ములేట్ చేసేప్పుడు కొన్ని టైప్ ఆఫ్ ఫార్ములింగ్ మెథడ్స్ ఆఫ్ రీసెర్చ్, డిఫరెంట్ మెథడ్స్ రీసెర్చ్ మెథడ్స్ ఉంటాయి కదా, వాటిల్లో అవసరం లేనిది హైపోథిసిస్ ఫార్ములేషన్ చేయాల్సిన అవసరం ఉండదు కొన్నిటికి. అవి ఏంటంటే మనకి ఇక్కడ సర్వే మెథడ్ ఇచ్చాడు, హిస్టారికల్ స్టడీస్ ఇచ్చాడు, ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ ఇచ్చాడు, నార్మేటివ్ స్టడీస్ ఇచ్చాడు. ఇక్కడ మనకి జనరల్గా ఎప్పుడైనా హైపోథిసిస్ ఫార్ములేషన్ హిస్టారికల్ రీసెర్చెస్ కి అవసరం లేదన్నమాట. సమ్ టైమ్స్ కేస్ స్టడీస్ కి, డిస్క్రిప్టివ్ స్టడీస్ కూడా అవసరం లేదు, కానీ బేసిక్ గా మనకి ఎక్కడైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనకి హిస్టారికల్ రీసెర్చ్ కి మనకి హైపోథిసిస్ ఫార్ములేషన్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. జనరల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఎప్పుడైనా ఆ హిస్టారికల్ రీసెర్చ్ అనేది చెప్పాల్సి వస్తుంది, హిస్టారికల్ స్టడీ కానీ. ఇది సెకండ్ క్వశ్చన్. ఇక్కడ సెకండ్ ఆన్సర్ వచ్చి కరెక్ట్. అలాగే క్వాలిటేటివ్ రీసెర్చ్ ఏంటంటే మనకి వితౌట్ ఏ పర్పస్, ఫోకస్ ఆన్ వెరీ స్మాల్ డేటాస్ విత్ కలెక్షన్ అనాలిసిస్ ఆఫ్ న్యూమరికల్ డేటానా అన్నాడు. లేకపోతే ప్రైమరీ కన్సర్న్ విత్ ఇన్ డెప్త్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది ఫెనోమెనా అన్నాడు. ఇక్కడ పైన మూడు ఏది రిలేటెడ్ కాదు, ఇది ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. ఇది ఫోర్త్ వన్ కరెక్ట్ వన్. అలాగే 13 క్వశ్చన్ చూడండి. మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ యాక్షన్ రీసెర్చ్. ది మేజర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మనకి ఎక్కడైనా మనకి ఆపరేషన్ యాక్షన్ రీసెర్చ్ అడిగేప్పుడు క్వశ్చనే దాని ప్రైమరీ క్యారెక్టరిస్టిక్ వచ్చేసి అదే మాట. మనకి అప్లికేషన్ ఆఫ్ రీసెర్చా, లేకపోతే రీసెర్చ్ క్యారీడ్ అవుట్ ది సాల్వ్డ్ ఇమీడియట్లీ ప్రాబ్లమా, లాంగిట్యూడినల్ రీసెర్చా, స్టిమ్యులేటివ్ రీసెర్చ్ అన్నాడు. ఇక్కడ వచ్చేసి మనకి ఇమీడియట్లీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చేసేది యాక్షన్ రీసెర్చ్ అన్నమాట. ఏదైతే అప్లైడ్ రీసెర్చ్ ఉందో ఆ అప్లైడ్ రీసెర్చ్ ఎప్పుడైతే ఇమీడియట్లీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ చేస్తుందో ఆ రీసెర్చ్ ని యాక్షన్ రీసెర్చ్ అంటారు అన్నమాట. ఈ యాక్షన్ రీసెర్చ్ ఆల్మోస్ట్ ప్రతి ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఉంటుంది అన్నమాట. డిఫరెంట్ క్వశ్చన్ ఎగ్జామ్స్ లో ప్రతి దాంట్లో ఈ యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంది అనేది ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో కనిపిస్తుంది అన్నమాట. యాక్షన్ రీసెర్చ్ అంటే ఇమీడియట్ సొల్యూషన్ టు ది ప్రాబ్లం అన్నమాట. ఈ రీసెర్చ్ ఏం చేస్తుందంటే ఇమీడియట్ సొల్యూషన్, ప్రాబ్లంకి ఇమీడియట్ సొల్యూషన్ కనుక్కుంటుంది రీసెర్చ్.
ఇది యాక్షన్ రీసెర్చ్. ఇది సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఇక్కడ 14th చూడండి. టీచింగ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఇంటర్పర్సనల్ ఇన్ఫ్లుయెన్స్ ఎయిమ్ టు చేంజింగ్ ది బిహేవియరల్ పొటెన్షియల్ ఆఫ్ అనదర్ పర్సన్. వాట్ ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ డస్ ఇది డిఫైన్ ప్రజెంట్స్. అంటే వీటిలో ఏ సిస్టమ్ వచ్చేసి ఈ రకంగా అంటే ఇంకో పర్సన్ యొక్క పొటెన్షియల్స్ ని చేంజ్ చేయడం అనేది ప్రధానమైంది టీచింగ్ లో. వాటిలో ఏ సిస్టమ్ అన్నాడు? ఆటోక్రాటిక్ సిస్టమ్ అన్నాడు, లెస్ ఆఫ్ ఫైర్ సిస్టమ్ అన్నాడు, ఇంటరాక్టివ్ సిస్టమ్ అన్నాడు, డెమోక్రటిక్ సిస్టమ్ అన్నాడు. దీంట్లో డెమోక్రటిక్ సిస్టమ్, ఆటోక్రాటిక్ అంటే ఇతరుల ఒపీనియన్ తీసుకుపోవడం, లెస్ ఆఫ్ ఫైర్ అంటే అసలు వాళ్ళని పట్టించుకోకుండా వదిలేయడం, ఇంటరాక్టివ్ కొంత రిలేటెడ్, కానీ డెమోక్రటిక్ అనేది అన్నిటికంటే రిలయబుల్ ఆన్సర్. ఇక్కడ 4th వన్ రైట్ ఆన్సర్. అలాగే 15th చూడండి. 15th విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ గుడ్ టీచింగ్ అన్నాడు. క్రియేటింగ్ సెల్ఫ్ మోటివేషన్ ఫర్ ద లెర్నర్స్, కోఆపరేటివ్ లెర్నింగ్ బిట్వీన్ ది టీచర్స్ అండ్ స్టూడెంట్ బేస్డ్ ఆన్ ఆటోక్రాటిక్ ఐడియాస్ అండ్ గివ్ ది డిజైరబుల్ అండ్ ఫోకస్డ్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఈ కొదవన్నీ రిలేటెడ్ క్యారెక్టరిస్టిక్స్, అందుకని బేస్డ్ ఆన్ ఆటోక్రాటిక్ ఐడియల్స్ ఇది మాత్రమే. అంటే ఆటోక్రాటిక్ అంటే వాళ్ళు ఇంకితరుల ఒపీనియన్ తీసుకోరు, వాళ్ళే అంత పవర్గా ఉంటుంది అనమాట. అది ఆ క్యారెక్టరిస్టిక్ గుడ్ టీచింగ్ లో కాదు అన్నమాట. అందుకని అది రాంగ్ ఆన్సర్. అది ఒక్కటే నాట్ అన్నాడు కాబట్టి అక్కడ రైట్ ఆన్సర్ అది అవుతుంది అనమాట. 3rd వన్ రైట్ ఆన్సర్. ఇంకొదవన్నీ గుడ్ క్యారెక్టర్ టీచింగ్ సంబంధించిన ఆన్సర్స్ అన్నమాట. అలాగే 16 చూడండి. టీచింగ్ ఈజ్ ఏ టర్మ్ యాజ్ ఎ డాష్ టు బ్రింగ్ అవుట్ చేంజ్ ఇన్ ది సొసైటీ. వాటిల్లో టీచింగ్ ఈజ్ ఏ టర్మ్ యాజ్ ఎ డాష్ టు బ్రింగ్ అవుట్ చేంజ్ ఇన్ ది సొసైటీ. అదే ప్రొడక్టివ్ ప్రాసెస్, సోషల్ ఇన్స్ట్రుమెంట్, యాక్టివిటీ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇంటరాక్షన్. అక్కడ 4th వన్ రైట్ ఆన్సర్ అనమాట. ఇన్స్టిట్యూషనల్ ఇంటరాక్షన్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ది 4 మేజర్ ఎలిమెంట్స్ ఆఫ్ టీచింగ్ అకార్డింగ్ టు డొనాల్డ్స్ కాన్సెప్ట్ ఆఫ్ టీచింగ్. ఆయన చెప్పిన వాటిలో వీళ్ళ థీరీస్ చాలా మంది ఉన్నాయి, బ్లూమ్స్ కానీ డొనాల్డ్స్ కానీ అటువంటి థీరీస్. వాటిలో వచ్చేసి కరికులం, ఇన్స్ట్రక్షన్స్, టీచింగ్ అండ్ లెర్నింగ్ అన్నమాట. ఈ 4, ఇది 3rd వన్ రైట్ ఆన్సర్ దీనికి. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రజెంట్స్ ది కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఆఫ్ టీచింగ్ ప్రాసెస్ అండ్ ఫ్యాక్టర్. దాంట్లో అంటే మనకి ఆ వేరియబుల్ ఏంటంటే ఆ టీచింగ్ ఫ్యాక్టర్ అనేది అనమాట. ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ వచ్చి టీచర్ అన్నాడు, డిపెండెంట్ వేరియబుల్ వచ్చి కరికులం అన్నాడు, ఇంటర్వెనింగ్ వేరియబుల్ వచ్చేసి స్టూడెంట్ అన్నాడు, ఇండిపెండెంట్ వేరియబుల్ వచ్చి టీచర్ అండ్ స్టూడెంట్ అన్నారు. ఇక్కడ మనకి ఇండిపెండెంట్ వేరియబుల్ టీచర్ రైట్ ఆన్సర్. మామూలుగా డిపెండెంట్ వేరియబుల్ కరికులం కూడా చేంజ్ చేస్తుంది, ఇంకో ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది కాబట్టి అది డిపెండెంట్ వేరియబుల్ కాదు. ఇంటర్వెనింగ్ వేరియబుల్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్కి డిపెండెంట్ వేరియబుల్కి మధ్యన ఉండేది. ఇక్కడ స్టూడెంట్ ఎప్పుడు మధ్యన అనేది కాదు. అందుకని ఇండిపెండెంట్ వేరియబుల్ ఇక్కడ టీచర్స్ స్టూడెంట్స్ అన్నారు. టీచర్స్ జనరల్గా ఇండిపెండెంట్ వేరియబుల్ కాదు, అందుకని ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్ వచ్చేసి టీచర్. ఇది కరెక్ట్. ఫస్ట్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ చూడండి. ది కరెక్ట్ సీక్వెన్స్ ఆర్డర్ ఆఫ్ ద టీచింగ్ ప్రాసెస్ అన్నాడు. సెలక్షన్ ప్రెజెంటేషన్ స్టిమ్యులీ, టేక్ ఏ డెసిషన్ అబౌట్ ద టీచింగ్ స్ట్రాటజీస్ అండ్ టాక్టిక్స్, టు ఇన్సైట్ అబౌట్ ద సైజ్ అండ్ అపిరెన్స్ ఆఫ్ ది క్లాస్, సెలక్షన్ ఆఫ్ అడెక్వేట్ ఎవాల్యుయేషన్ ప్రొసీజర్స్. ఇవి మాట. దీంట్లో ఫస్ట్ వన్ ఆన్సర్ మాట. అంటే టేక్ ది డెసిషన్ అబౌట్ ది టీచింగ్ స్ట్రాటజీస్ టాక్టిక్స్ అనేది ఫస్ట్ మాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే గెట్ ది సైట్ అబౌట్ ది సైజ్ అండ్ అపిరెన్స్ ఆఫ్ క్లాస్ రూమ్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రెజెంటేషన్ ఆఫ్ స్టిమ్యులీ. 4th వన్ వచ్చేసి ఎవాల్యుయేషన్ జనరల్గా మనకి. ఇక్కడ 28th క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అడాలసెంట్స్ మేక్స్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టీచ్ దెమ్. ఇక్కడ వచ్చేసి ఫుల్ లిబర్టీ అవుట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. ఇది వచ్చేసి రైట్ ఆన్సర్ దీనికి.
ఏనే టీచింగ్ మెథడాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నమాట. అకార్డింగ్ టు బ్లూమ్స్ ది ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్ అండర్ ది ఎఫెక్టివ్ డొమైన్ ఆర్, అంటే బ్లూమ్స్ టాక్సానమీ అనేది దీంట్లో ఒక థియరీ ఉన్నది మనకి టీచింగ్ యాప్టిట్యూడ్లో. ఆ బ్లూమ్స్ సంబంధించిన టీచింగ్ మెథడ్స్ ఉన్నాయి, అట్లాగే ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్లో దాని యొక్క డొమైన్లో ఆర్డర్ ఏంటిదంటే ఫస్ట్ రిసీవింగ్, రెస్పాండింగ్, వాల్యూయింగ్, ఆర్గనైజింగ్ అండ్ క్యారెక్టరైజేషన్. ఇవి మాట దానికి ఆర్డర్ బ్లూమ్స్ టాక్సానమీలో ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్కి సంబంధించి. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ 22 చూడండి. డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ యాక్చువల్ సిచ్యువేషన్ కామన్లీ ఇన్వాల్వింగ్ ఏ డెసిషన్, ఏ ఛాలెంజ్, ఏ ఆపర్చునిటీ, ఏ ప్రాబ్లం ఆర్ ఏ ఇష్యూ ఫేస్డ్ బై ది పర్సన్స్ ఇన్ ఏ సోషల్ సెటప్ సచ్ యాజ్ ఏ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ది ఫాలోయింగ్ మెథడ్. ఇవన్నిటిని చెప్పే మెథడ్ ఏంటని అన్నాడు. డెమాన్స్ట్రేషన్ మెథడా, కేస్ స్టడీ మెథడా, పర్సనలైజ్డ్ సిస్టమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్సా, లేకపోతే హోలిస్టిక్ మెథడ్ అని చెప్పాడు. ఇది ఒక దాని గురించి పూర్తి డిస్క్రిప్షన్ చెప్పేది అది వచ్చేసి కేస్ స్టడీ మెథడ్ అని చెప్తామన్నమాట. దీంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 23 చూడండి. విచ్ ఆఫ్ ది బిలో ఇన్ ది నాట్ లిస్టెడ్ ఇన్ ది ఎన్సీఆర్టీ కోర్ టీచింగ్ స్కిల్స్ అన్నమాట. 82లో కోర్ టీచింగ్ స్కిల్స్ కొన్ని ఇచ్చింది. వాటిలో ఈ కింద వాటిల్లో కాంది అంటున్నాడు. వాటిలో కాంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ది టీచర్ అనేది వాటిలో లేదు అన్నమాట. ఆ టీచింగ్ స్కిల్స్ వాళ్ళు ఇచ్చిన వాటిలో ఇంకా రిమైనింగ్ స్కిల్స్ ఉన్నాయి. మనకి ఏంటంటే జనరల్గా తెలియదు, మనకు ఆ ఎన్సీఆర్టీ సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఆ కోర్ టీచింగ్ స్కిల్స్ ఏమి ఇచ్చారో 82లో అవి చూసినప్పుడు మనకి దీని గురించి డీటెయిల్స్గా మనకు తెలుస్తుంది అన్నమాట దీనికి సంబంధించి. అలాగే 24 Montessori concept of education promotes the concept of focus on spiritual aspect of Indian philosophy, education to transform human mind, self-education through the development of individual through the didactic aspect. No formal learning nature in the only teacher. దీంట్లో వచ్చేసి థర్డ్ వన్ కరెక్ట్ అన్నమాట. వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ ఎడ్యుకేషన్ త్రూ డెవలప్మెంట్ ఆఫ్ ఇండివిజువల్ త్రూ అంటే డిడాక్టిక్ అపారటస్ అంటే మనకి అంటే మోరల్ వాల్యూస్ని బేస్ చేసుకొని రన్ చేయడం అన్నమాట. ఏదైనా ఒక మోరల్ వాల్యూని దాన్ని బేస్ చేసుకుని ఆ వాల్యూస్ బేస్తో వాళ్ళ ఎడ్యుకేషన్ డెవలప్ చేయడం అన్నమాట. దాన్ని ఇది మాంటెసరీ కాన్సెప్ట్లో ఎడ్యుకేషన్లో సంబంధించింది అనమాట. అంటే వాల్యూతో కూడిన ఎడ్యుకేషన్, సెల్ఫ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అనమాట దాన్ని. అలాగే 25th ఉంది. ఇండివిజువల్ డిఫరెన్స్ ఆఫ్ ది లెర్నర్స్ ఆర్ గివింగ్ లీస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ ది ఫాలోయింగ్ టీచింగ్ ఐడియాలజీ. ఏ ఐడియాలజీలో లీస్ట్ ప్రిఫరెన్స్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ సంబంధించింది దేంట్లో ఇస్తారు లెర్నర్కి సంబంధించి అంటే దాంట్లో న్యాచురలిజమా, రియలిజమా, ఐడియలిజమా, ప్రాగ్మాటిజమా. దాంట్లో ఐడియలిజంలో ఇస్తారన్నమాట ద లీస్ట్ ప్రిఫరెన్స్. అది వచ్చేసి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 26 చూడండి. కెనస్థెటిక్స్ లెర్నర్స్ విల్ బి ఏబుల్ టు లెర్న్ మచ్ వెన్ ది టీచర్ ఈజ్ యూజ్ డాష్ ఎయిడ్స్. అంటే కెనస్థెటిక్స్ లెర్నర్స్ అంటే జర్నల్గా ఏంటంటే వాళ్ళు అంటే క్లాస్ రూమ్ కెనస్థెటిక్ అంటే క్లాస్లో డెమాన్స్ట్రేషన్ కంటే బయట అంటే రియల్ యాక్టివిటీస్ ద్వారా లెర్నింగ్ చేసుకున్నాడు అనమాట. అది దాంట్లో ఈ కింద వాటిలో ఏ ఎయిడ్స్ యూజ్ చేస్తారంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ అన్నాడు, ఫిజికల్ యాక్టివిటీస్ అన్నాడు, బ్లాక్ బోర్డ్ అన్నాడు, చార్ట్స్ అండ్ గ్రాఫ్స్ అన్నాడు. దీంట్లో ఫిజికల్ యాక్టివిటీస్ అంటే మనం బయట చేసే యాక్టివిటీస్ ద్వారా లెర్నింగ్ చేస్తారన్నమాట. దాంట్లో కెనస్థెటిక్ లెర్నర్స్ అన్నమాట మనం బయట యాక్టివిటీస్ ద్వారా లెర్నింగ్ చేస్తారన్నమాట. దాంట్లో ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. అది సెకండ్ ఆన్సర్.
27 చూడండి. బై విచ్ ఆఫ్ ది ఎవాల్యుయేషన్ మెథడ్ ట్రూ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇన్ ది పాసిబుల్? సమ్మేటివ్ ఎవాల్యుయేషన్, ఎవాల్యుయేషన్ ట్వైస్ ఏ ఇయర్, ఎడ్యుకేషన్ ఆన్ ఏ డే టు డే బేసిస్, కాంబినేషన్ ఆఫ్ సమ్మేటివ్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్. మనకేంటంటే వీటన్నిటిలో కట్టే మనకి సమ్మేటివ్ ఫార్మేటివ్ 2 రకాల ఎవాల్యుయేషన్ మెథడ్స్ ఉన్నాయి. ఎవాల్యుయేషన్ మెథడ్ ఆల్రెడీ టీచింగ్ యాప్టిట్యూడ్ సంబంధించిన వీడియోలో ఆల్రెడీ చెప్పింది. సమ్మేటివ్ అంటే ఏంది, ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఏందండి. ఇది ఆ 2 కాంబినేషన్ ఉన్నప్పుడు అది టీచింగ్ ఎఫెక్టివ్ మెథడ్ కింద మనం చెప్పొచ్చు అన్నమాట ఎవాల్యుయేషన్. ఇది 4th వన్ రైట్ ఆన్సర్. 28th, హౌ కెన్ homework can be effective mean for the learners when it is given the punishment, when it is monitorized, give for the practice, no expectation to the complete it. ఎప్పుడైనా దాన్ని మానిటర్ చేసినప్పుడే మనకి దాని యొక్క బెనిఫిట్ గానే ఉపయోగం ఉంటుంది, అదర్వైజ్ దాని ఉపయోగం ఉంటుంది. ఏదైనా అంతే, దాన్ని ఎప్పుడైతే మానిటర్ చేస్తారో టీచర్స్ అప్పుడే దాని యొక్క ఫలితం ఉంటుంది అనమాట. ఇక్కడ సెకండ్ వచ్చి రైట్ ఆన్సర్. 29th చూడండి. ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి 2 కంక్లూజన్స్ ఇచ్చాడు. ఈ కంక్లూజన్స్ లో మనకి ఆ స్టేట్మెంట్ బేస్ కానీ కంక్లూజన్ 1 కరెక్టా 2 కరెక్టా లేదా 2 తప్ప 1 తప్ప అనేది ఇక్కడ మనకి దీనికి సంబంధించి. ఇక్కడ 10 persons who are on the waiting list could finally get the berth reservation in the Frontier Mail. అది వచ్చేసి స్టేట్మెంట్ అనమాట. కంక్లూషన్స్ ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ ప్యాసింజర్స్ జనరలీ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు గెట్ బెర్త్ రిజర్వేషన్ ఇన్ ది ఫ్రంటియర్ మెయిల్. ది నెంబర్ ఆఫ్ బెర్త్స్ అవైలబుల్ ఇన్ ది ఫ్రంటియర్ మెయిల్ ఆర్ లెస్. ఈ 2 కంక్లూజన్స్. ఈ మనకి ఇక్కడ కంక్లూజన్ 1 కరెక్టా 2 కరెక్టా బోత్ ఆర్ ఇన్ కరెక్టా లేకపోతే 2 కరెక్ట్ కాదా అని ఇచ్చినాడు. మనకేంటంటే ఇక్కడ 2 కరెక్ట్. ఏంటంటే మనకి అక్కడ డిఫికల్టీ ఫైనల్ గా వాళ్ళు పొందారంటే అక్కడ దాంట్లో ఫ్రంటియర్ మెయిల్లో రిజర్వేషన్ పొందడం అనేది డిఫికల్ట్ అనే విషయం. అలాగే బెర్త్ దొరకట్లేదు, ఏంటంటే బెర్త్లు చాలా లెస్ గా ఉన్నాయని అర్థం. సో ఇక్కడ బోత్ కంక్లూజన్స్ 1 or 2 అది కరెక్ట్ ఆన్సర్, అంటే 3rd one కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 30 చూడండి. పేరెంట్స్ ఆర్ ప్రిపేర్ టు పే ఎనీ ప్రైస్ ఫర్ అన్ ఎలైట్ ఎడ్యుకేషన్ టు ది చిల్డ్రన్. ఇది స్టేట్మెంట్. కంక్లూజన్స్ వచ్చి ఆల్ పేరెంట్స్ దోస్ డేస్ ఆర్ వెరీ వెల్ ఆఫ్. ఫస్ట్ కంక్లూజన్. పేరెంట్స్ ఆర్ అన్ అబ్సెసివ్ ప్యాషన్ ఫర్ ది పర్ఫెక్ట్ డెవలప్మెంట్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ త్రూ ది గుడ్ స్కూలింగ్. ఈ 2 కంక్లూజన్స్. దాంట్లో ఫస్ట్ కంక్లూజన్ కరెక్టా, సెకండ్ కంక్లూజన్ కరెక్టా లేకపోతే 3rd one అంటే బోత్ కరెక్టా లేకపోతే ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ ఆప్షన్ కరెక్టా, సెకండ్ ఆప్షన్ కరెక్టా, బోత్ అంటే ఫస్ట్ సెకండ్ కంక్లూజన్స్ కరెక్టా లేకపోతే 2 కరెక్ట్ కాదని ఇచ్చినాడు. ఇక్కడ ఫస్ట్ వన్ అంటే ఆల్ పేరెంట్స్ వెల్ ఆఫ్ అని అనేది మనం చెప్పలేం, అది కరెక్ట్ కాదు. అందుకని సెకండ్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్, అండ్ ఓన్లీ సెకండ్ కంక్లూజన్ కరెక్ట్ అనమాట. అందుకని వచ్చేసి ఇక్కడ సెకండ్ వన్ వచ్చి రైట్ ఆన్సర్. ఇక్కడ 31 చూడండి. ఇక్కడ స్టేట్మెంట్ మడ్ హౌసెస్ ఆర్ ఆక్యుపైడ్ బై ది పూర్ పర్సన్స్ ఓన్లీ. మడ్ హౌసెస్ ఆర్ కూలర్ దెన్ సమ్మర్ దెన్ ది స్టోన్ అండ్ బ్రిక్ హౌసెస్. ఈ 2 వచ్చేసి స్టేట్మెంట్స్. కంక్లూజన్స్ పూర్ పీపుల్స్ ఆర్ మోర్ కంఫర్టబుల్ ఇన్ సమ్మర్ దెన్ ది రిచ్. స్టోన్ అండ్ బ్రిక్ హౌసెస్ ఆర్ మోర్ సోఫిస్టికేటెడ్ దెన్ ది మడ్ హౌసెస్. ఇవి 2 కంక్లూజన్స్ అన్నమాట. కంక్లూజన్ 1 ఈజ్ కరెక్ట్ అన్నాడు, కంక్లూజన్ 2 ఈజ్ కరెక్టా లేకపోతే బోత్ కరెక్టా లేకపోతే బోత్ రాంగా అని ఇచ్చాడు. ఇక్కడ వచ్చేసి మనకి పూర్ పీపుల్స్ ఆర్ మోర్ కంఫర్టబుల్ సమ్మర్ దెన్ ది రిచ్, ఇది కూడా మనకు కరెక్ట్ కింద వస్తుంది. స్టోన్ అండ్ బ్రిక్ హౌసెస్ ఆర్ మోర్ సోఫిస్టికేటెడ్ దెన్ ది మడ్ హౌసెస్ అన్నాడు, ఇది కూడా కరెక్టే మామూలుగా అయితే. అక్కడ మామూలుగా జనరల్గా ఏంటంటే 3rd one రైట్ ఆన్సర్ చేయాలి, కానీ ఇక్కడ 4th one రైట్ ఆన్సర్ ఇచ్చాడు. బోత్ అనే రాంగ్ ఆన్సర్ అని చెప్పాడు అన్నమాట. ఇక్కడ 4th one కరెక్ట్ ఇచ్చాడు, మామూలుగా అయితే 3rd one కరెక్ట్ అవ్వాలి ఇక్కడ, ఎందుకంటే కంక్లూజన్ 1 and 2 2 వచ్చేసి రైట్ ఆన్సర్ యాక్చువల్. 32 చూడండి. 32 వచ్చేసి ది క్వశ్చన్స్ ది కంక్లూజన్స్ అవుట్ ఆఫ్ ది 2 assumptions.
ఈ 2 అజంప్షన్స్ బేస్ చేసుకొని మనం కంక్లూజన్ డ్రా చేయాలన్నమాట. కుల్దీప్ ఈజ్ ఏ టాలర్ ఆఫ్ రోహిత్. రోహిత్ ఏ టాలర్ ఆఫ్ ది లోకేష్. లోకేష్ అప్పుడేంది, లోకేష్ కంటే రోహిత్ టాల్, రోహిత్ కంటే కుల్దీప్ టాల్ అన్నమాట. అప్పుడు కంక్లూజన్ దేర్ఫోర్ కుల్దీప్ ఈజ్ ది టాలర్ యాజ్ టాల్ యాజ్ లోకేష్ అన్నప్పుడు మనకి అది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే కుల్దీప్ పొడిగే, ఇదంతా లోకేష్తో పోల్చుకున్నప్పుడు టాల్. అందుకని ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎల్పిజి ఈజ్ ఏ గ్యాస్ అన్నాడు. దిస్ సిలిండర్ కంటైన్ గ్యాస్ అన్నాడు. 2 కంక్లూజన్, అదే 2 స్టేట్మెంట్లు. కంక్లూజన్ వచ్చేసి సో దిస్ సిలిండర్ కంటైన్స్ ఎల్పిజి గ్యాస్ అన్నాడు. మనకి ఎల్పిజి గ్యాస్ అన్నాడు, దిస్ సిలిండర్ కంటైన్ గ్యాస్ అన్నాడు. సో దిస్ సిలిండర్ కంటైన్ ఎల్పిజి గ్యాస్ అని చెప్పలేం, ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ కరెక్టే. దిస్ సిలిండర్లో ఉండేది, ఈ సిలిండర్లో ఉండేది ఎల్పిజి గ్యాస్ అనేది మనం చెప్పలేం. మే నాట్ బి ట్రూ అన్నాడు, కరెక్ట్ అన్నమాట. ట్రూ అనాలో ఫాల్స్ లేకపోతే ఇర్రిలవెంట్ చెప్పలేం. ఫాల్స్ అని కూడా గ్యారంటీకి చెప్పలేం, ట్రూ అని చెప్పలేం. ఇర్రిలవెంట్ కాదు, ఒక రిలవెంట్ ఉంది, అందుకని మే నాట్ బి ట్రూ అన్నమాట. అంటే కరెక్ట్ అని చెప్పలేమన్నమాట దాన్ని. అందుకని రైట్ అయ్యి ఉండొచ్చు, రాంగ్ అయ్యి ఉండొచ్చు అనమాట. సో 4th వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4th వన్ చూడండి, ఏరోప్లేన్స్ హ్యావ్ నో వింగ్స్, యానిమల్స్ హ్యావ్ నో వింగ్స్, దేర్ఫోర్ ఏరోప్లేన్స్ ఆర్ యానిమల్స్. ఇది కూడా అంతే, మనకి ఏరోప్లేన్స్ ఆర్ నాట్ వింగ్స్ అన్నప్పుడు యానిమల్స్ ఆర్ నాట్ వింగ్స్, దేర్ఫోర్ ఏరోప్లేన్స్ ఆర్ యానిమల్స్ అవ్వాలని గ్యారంటీ ఏం లేదు ఇక్కడ. అందుకని ఇది అలానే ఫాల్స్ అని చెప్పలేము, అందుకని మే నాట్ బి ట్రూ. ఇది కూడా 4th వన్ రైట్ ఆన్సర్. 35 చూడండి, ఇక్కడ స్టేట్మెంట్, ఇక్కడ షుడ్ ఏ టోటల్ బ్యాన్ టు బి పుట్ ఆన్ ది ట్రాపింగ్ ది విల్డ్ యానిమల్స్. విల్డ్ యానిమల్స్ ని వేటాడడం అనేది బ్యాన్ చేసింది, దానికి సంబంధించింది టోటల్ బ్యాన్ అనే విల్డ్ యానిమల్స్ వేటాడడం సంబంధించి వాటిని. అలాగే ఎస్ ట్రాపర్స్ ఆర్ మేకింగ్ ఏ లాట్ ఆఫ్ మనీ, కంక్లూజన్ 1 అది. అలాగే ఎస్ నో బ్యాన్ ఆన్ ద హంటింగ్ ట్రాపింగ్ ఆర్ నాట్ ఎఫెక్టివ్, అది పెద్ద ఎఫెక్టివ్ లేదు బ్యాన్ చేయడం వల్ల అనేది 2వది అన్నమాట. ఇవి 2 వాటికి మనకి ఇక్కడ ఆర్గ్యుమెంట్ 1 కరెక్టా, ఆర్గ్యుమెంట్ 2 కరెక్టా, 3rd వన్ వచ్చేసి బోత్ ఆర్గ్యుమెంట్స్ స్ట్రాంగ్, 4th వన్ వచ్చి బోత్ ఆర్గ్యుమెంట్స్ ఆర్ వీక్ అని ఇచ్చాడు. ఇక్కడ వీక్ అండ్ స్ట్రాంగ్ దాని మీద బేస్ చేసుకుని ఇది ఈ స్టేట్మెంట్లు. అందుకని ఇక్కడ మనకి ఎస్ ట్రాఫిక్ ఆర్ మేకింగ్ లాట్ ఆఫ్ మనీ అనేది మనం చెప్పలేం, అది కూడా కరెక్ట్, దీనికి కరెక్ట్ కాదు, దీనికి ఆర్గ్యుమెంట్ చెప్పిన. అట్లాగే నో బ్యాన్ హంటింగ్ అండ్ ట్రాపింగ్ ఆర్ నాట్ ఎఫెక్టివ్, అది కూడా కరెక్ట్గా చెప్పలేము దాన్ని. సో బోత్ ఆర్ వీక్ ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఇవి 2 వీక్ ఆర్గ్యుమెంట్స్, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పలేము దీన్ని రెండింటిని. అందుకని 4th వన్ వచ్చేసి కరెక్ట్ కింద మనం చెప్పాలి. అలాగే 36 చూడండి, షుడ్ మిలిటరీ సర్వీస్ బి మేడ్ కంపల్సరీ ఇన్ అవర్ కంట్రీ, అది స్టేట్మెంట్. కంక్లూజన్ నో ఇట్ ఈస్ అగైనెస్ట్ ది పాలసీ ఆఫ్ నాన్ వైలెన్స్. ఎస్ ఎవ్రీ సిటిజన్ షుడ్ ప్రొటెక్ట్ హిస్ కంట్రీ. 2 ఆర్గ్యుమెంట్స్ అన్నమాట. ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్ 1 స్ట్రాంగా, ఆర్గ్యుమెంట్ 2 స్ట్రాంగా, లేదా బోత్ స్ట్రాంగా, బోత్ వీక్ అని ఇచ్చాడు. మనకి ఆర్గ్యుమెంట్ 1లో వచ్చేసి నో ఇట్ ఈస్ అగైనెస్ట్ ది పాలసీ ఆఫ్ నాన్ వైలెన్స్, అది కరెక్ట్ కాదు అసలు మనం చెప్పాలంటే. అందుకని ఆర్గ్యుమెంట్ 2 ఇది స్ట్రాంగ్, ఆర్గ్యుమెంట్ 2 ఇది స్ట్రాంగ్, అది కరెక్ట్ అన్నమాట. మనకి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ ఆర్గ్యుమెంట్ అది, అందుకని 2 వచ్చేసి రైట్ ఆన్సర్. 37 చూడండి, స్టేట్మెంట్ షుడ్ ఆల్ ది రిమోట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ టు బి కనెక్టెడ్ టు బై ది రోడ్స్ అన్నమాట. నో ఇట్ ఈస్ డిస్టర్బ్ ది పీస్ఫుల్ సింపుల్ లైఫ్ ఆఫ్ ది విలేజర్స్. ఎస్ ఇట్ మస్ట్ బి డన్ ఇమీడియట్లీ. 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ నో ఇట్ ఈస్ డిస్టర్బ్ ది పీస్ఫుల్ సింపుల్ అనేది కరెక్ట్గా అని చెప్పలేము, ఎందుకంటే పీస్ఫుల్ కొంత డిస్టర్బ్ చేస్తుంది, కానీ అదే రైట్ స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ కాదు అది. అలాగే మస్ట్ బి ఇమీడియట్లీ చేయాలి అనేది కూడా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ కాదు అన్నమాట. అందుకని బోత్ ఆర్ వీక్
ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ. దీంట్లో బోత్ ఆర్ వీక్ ఆర్గ్యుమెంట్, స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్స్ కాదన్నమాట. అలాగే 38 చూడండి. ఇక్కడ స్టేట్మెంట్స్ వాటి కంక్లూజన్స్ సంబంధించి ఇక్కడ ఆల్ గ్రీన్స్ ఆర్ బ్లూ అన్నాడు, ఆల్ బ్లూస్ ఆర్ గ్రీన్ అన్నాడు. ఇక్కడ చిన్నది ఉండదు, చిన్న సర్కిల్ అది గ్రీన్ కదా, ఆ గ్రీన్ ఆల్ గ్రీన్స్ ఆర్ బ్లూ అన్నప్పుడు ఎప్పుడు బ్లూ లోపలే గ్రీన్ ఉంటుంది అనమాట, బ్లూ లోపలే గ్రీన్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ బ్లూ లోపలే గ్రీన్ ఉంది, ఇక్కడ మనకి బ్లూ లోపల గ్రీన్ ఉంది. అలాగే ఆల్ బ్లూస్ ఆర్ వైట్ అన్నాడు. ఈ పైది టాప్ వచ్చేసి ఇది వచ్చేసి ఆ వైట్, ఇప్పుడు బ్లూ వచ్చేసి వైట్ లోపల ఉంది. ఏదైతే ఆల్ గ్రీన్స్ ఆర్ బ్లూ అన్నాడు, ఈ గ్రీన్ చిన్నది వచ్చి గ్రీన్, దాంట్లో బ్లూ లోపలే ఉంది. ఆల్ గ్రీన్స్ ఆర్ బ్లూ అంటే బ్లూ లోపలే ఉండాలి గ్రీన్. అలాగే ఆల్ బ్లూస్ ఆర్ వైట్ అన్నప్పుడు బ్లూ మొత్తం వైట్ లోపలే ఉండాలన్నమాట. ఇది సర్కిల్. కింద కంక్లూజన్స్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సమ్ బ్లూ, కంక్లూజన్ సమ్ బ్లూ ఆర్ గ్రీన్, సమ్ బ్లూ ఆర్ గ్రీన్ అన్నాడు, సమ్ బ్లూ ఆర్ గ్రీన్ అన్నాడు. కరెక్ట్, ఫస్ట్ అన్నది కరెక్ట్. అలాగే సెకండ్ వన్ వచ్చేసి సమ్ వైట్స్ ఆర్ గ్రీన్ అన్నాడు, సమ్ వైట్స్ ఆర్ గ్రీన్ అన్నాడు, సమ్ వైట్స్ ఆర్ గ్రీన్, అది కూడా కరెక్ట్. ఎందుకంటే వైట్ పెద్దది, దాని లోపలే ఉంది కాబట్టి సమ్ వైట్స్ ఆర్ గ్రీన్ అన్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి సమ్ గ్రీన్స్ ఆర్ నాట్ వైట్ అన్నాడు. గ్రీన్స్ అన్ని వైట్ లో ఉంటే సమ్ గ్రీన్స్ ఆర్ నాట్ వైట్ అనేది రాంగ్ అన్నమాట. ఆల్ వైట్స్ ఆర్ బ్లూ, ఆల్ వైట్స్ కూడా బ్లూ కాదు, వైట్స్ లోపల బ్లూ ఉంది, అందుకని ఆల్ వైట్స్ ఆర్ బ్లూ కాదు, అది రాంగ్. అందుకని వచ్చేసి మనకి ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. దీంట్లో ఫస్ట్ వన్ సెకండ్ వన్ రైట్ ఆన్సర్ వస్తుంది అనమాట. దీనికి మనకి లాజికల్కి సంబంధించిన వీడియోలో దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇచ్చున్నాయి, ఎన్ని రకాలు ఉంటాయి మోడల్స్, దీంట్లో ఆ మోడల్స్ ఎలా చేయాలి అనేది కూడా దాంట్లో మనకి వీడియోలో వివరంగా ఇచ్చింది అనమాట దానికి సంబంధించి. అలాగే 29 చూడండి, 39 చూడండి. ఆల్ మెన్స్ ఆర్ వెర్టబ్రేట్స్, సమ్ మెమల్స్ ఆర్ వెర్టబ్రేట్స్ అని ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఇచ్చినప్పుడు ఆల్ మెన్స్ ఆర్ వెర్టబ్రేట్స్ అన్నప్పుడు ఆ మెన్స్ మొత్తం వెర్టబ్రేట్స్ లో ఉంటుంది అనమాట. అలాగే సమ్ మమ్మల్స్ ఆర్ వెజిటేబుల్, సమ్ మమ్మల్స్ ఆర్ వెర్టబ్రేట్స్ వచ్చినప్పుడు సమ్ అన్నప్పుడు కొంత మాత్రమే ఉంటుంది, అందుకని మమ్మల్స్ లో దీన్ని సర్క్యులర్ ఇలా గీసాం మనకి. దానికి అందుకని మమ్మల్స్ది సర్క్యులర్ సపరేట్ గా కొంత ఉంటుంది అన్నమాట. కానీ ఈ మమ్మల్స్ లోనికి ఈ మెన్స్ కూడా ఉండొచ్చు కొన్నిసార్లు, దీని లోపల కూడా ఉండొచ్చు, ఇక్కడ కూడా ఉండొచ్చు, మనకి ఇక్కడ కూడా దాన్ని ఉండొచ్చు. కానీ ఏంటంటే జనరల్ గా ఇట్లా గీసుకున్నాం, ఆల్టర్నేటివ్ ఇమేజ్ కూడా అవసరం అవుతుంది అన్నమాట. కానీ వెర్టబ్రేట్స్ లో మమ్మల్స్ కొంతవరకే కాబట్టి దాన్ని ఇలా ఇక్కడ సర్క్యులర్ ఇక్కడ గీసామన్నమాట. దాన్ని మనం ఇక్కడ కంక్లూజన్ ఆల్ మెన్స్ ఆర్ మమ్మల్స్, ఆల్ మెన్స్ ఆర్ మమ్మల్స్ అన్నాడు. ఆల్ మెన్స్ ఆర్ మమ్మల్స్ అనేది మనం చెప్పలేం. అలాగే రెండోది వచ్చేసి ఆల్ మమ్మల్స్ ఆర్ మెన్, ఆల్ మమ్మల్స్ ఆర్ మెన్ కూడా కాదు. మూడోది వచ్చేసి సమ్ వెర్టబ్రేట్స్ ఆర్ మమ్మల్స్, సమ్ వెర్టబ్రేట్స్ ఆర్ మెమ్మల్స్, ఇది కరెక్ట్, థర్డ్ వన్ కరెక్ట్. ఫోర్త్ వన్ సమ్ వెర్టబ్రేట్స్ ఆర్ మెన్స్, సమ్ వెర్టబ్రేట్స్ ఆర్ మెన్స్ కరెక్ట్. ఆడికి వచ్చేసి మనకి థర్డ్ వన్ ఫోర్త్ వన్ కరెక్ట్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ ఆన్సర్స్ లో ఓన్లీ థర్డ్ వన్ అని ఇచ్చాడు, ఎందుకంటే ఒక్కోటి ఇచ్చాడు. ఇక్కడ జనరల్ గా 2 ఉన్నాయి రైట్ ఆన్సర్. సమ్ వెర్టబ్రేట్స్ ఆర్ మమ్మల్స్ అవుతుంది, ఎందుకంటే సమ్ మమ్మల్స్ వెర్టబ్రేట్స్ అయినప్పుడు ఇక్కడ అవుతుంది, కంపల్సరీ అవుతుంది. అందుకని థర్డ్ వన్ కూడా కరెక్టే, ఫోర్త్ వన్ కూడా కరెక్టే యాక్చువల్ గా. నెక్స్ట్ 40 చూడండి. ఆల్ ఫోన్స్ ఆర్, ఇక్కడ ఆల్ ఫోన్స్ ఆర్ స్కేల్స్ అన్నాడు. ఆల్ ఫోన్స్ ఆర్, ఈ ఫోన్స్ అన్ని వచ్చేసి స్కేల్ లోపలే ఉండాలి. ఆల్ ఫోన్స్ ఆర్ స్కేల్స్ అన్నప్పుడు స్కేల్ లోపలే ఉండాలి, ఇది కరెక్ట్ ఫస్ట్ సర్కిల్. తర్వాత ఆల్ స్కేల్స్ ఆర్ కాల్కులేటర్, ఈ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కాల్కులేటర్ లోపలే ఉన్నాయి. సో ఇది సర్కిల్ అన్నమాట. ఇప్పుడు ఆల్ ఫోన్స్ ఆర్ స్కేల్స్ అన్నప్పుడు ఆ స్కేల్స్ లోపలే ఫోన్స్ ఉండాలి. అలాగే స్కేల్స్ అన్ని కాల్కులేటర్ లోపలే ఉన్నాయన్నమాట.
ఇది రెండు స్టేట్మెంట్కి సంబంధించిన డయాగ్రామ్. ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చేసి ఆల్ కాలిక్యులేటర్స్ ఆర్ స్కేల్స్ అన్నాడు. ఆల్ కాలిక్యులేటర్ స్కేల్స్ ఎప్పుడు కాదు. కాలిక్యులేటర్ కొన్ని బయట కూడా ఉన్నాయి. కాలిక్యులేటర్ లోపల స్కేల్ ఉంది కానీ కాలిక్యులేటర్లు అన్ని స్కేల్ లోపల లేవు. అందుకని ఫస్ట్ అన్నది రాంగ్. ఆల్ ఫోన్స్ ఆర్ కాలిక్యులేటర్స్. ఆల్ ఫోన్స్ ఆర్ కాలిక్యులేటర్స్ అన్నాడు. ఆల్ ఫోన్స్ ఆర్ కాలిక్యులేటర్స్ అన్నాడు. ఫోన్ మొత్తం కాలిక్యులేటర్ లోపల ఉంది కాబట్టి అది రైట్ ఆన్సర్ రెండోది. అలాగే మూడోది వచ్చేసి ఆల్ స్కేల్స్ ఆర్ ఫోన్స్ అన్నాడు. ఆల్ స్కేల్స్ ఎప్పుడు ఫోన్ కాదు. ఫోన్ మొత్తం స్కేల్స్ కానీ ఆల్ స్కేల్స్ ఫోన్ కాదు. ఎందుకంటే స్కేల్ పైన కూడా ఉంది. మనకి స్కేల్ ఇక్కడ దాకా ఉంది, ఇక్కడ ఫోన్ ఉంది, ఫోన్ లోపల లేదు స్కేల్. అందుకని వచ్చేసి మనసు స్కేల్స్ లోపల ఉంది కాబట్టి ఆల్ స్కేల్స్ కు ఫోన్ కాదు. ఎందుకంటే ఫోన్ పైన మిగిలి కూడా ఇక్కడ అంతా ఉందన్నమాట ఈ స్కేల్స్. అందుకని అది రాంగ్. ఫోర్త్ వన్ వచ్చేసి సమ్ కాలిక్యులేటర్స్ ఆర్ ఫోన్స్. సమ్ కాలిక్యులేటర్స్ ఆర్ ఫోన్స్ అన్నాడు. ఈ కాలిక్యులేటర్స్ అన్ని ఇది మొత్తం కాలిక్యులేటర్స్, దాంట్లో ఫోన్ ఒక భాగం కాబట్టి సమ్ కాలిక్యులేటర్ ఫోన్ అయి ఉండొచ్చు. అది కరెక్ట్ ఆన్సర్. అక్కడ వచ్చేసి మనకి సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్ వచ్చి రైట్ ఆన్సర్స్ అనమాట. ఇది థర్డ్ వన్ ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. థర్డ్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది 40. ఈ విధంగా 40 క్వశ్చన్స్. నెక్స్ట్ దాంట్లో ఇంకో 40 క్వశ్చన్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం.